ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఉంది మన పరిపాలనలో. ఆధునిక కాలంలో కూడా పోల్చి మనం చెప్పుకోవలసింది. యజమాని, ముఖ్యంగా రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులు ఎవరైనా సరే నిఘా విషయంలో ఖచ్చితంగా భద్రతాధికారులు ఏం చెబితే అది వినాలని చెప్పాడు భరద్వాజుడు. నిఘా విభాగం, అయ్యా ఇక్కడికి వెడితే ప్రమాదం, మీ మీద బాంబు వేయడానికి ఎవరో చూస్తున్నారని మాకు సమాచారం వచ్చిందని ఆగిపోవాలి. మొండికేసి వెళ్ళామంటే బాంబులు పడతాయి. అలాంటి ప్రమాదాలు జరిగాయండి పాటించకపోవడం వల్ల. సరిగ్గా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమృత్సర్ దేవాలయం మీద ప్రభుత్వం తరఫున దాడి జరిగింది. తప్పేం లేదు, జరగవలసిందే. తీవ్రవాదులను మీరు ఆలయంలో పెట్టుకుంటారు, దేవాలయం మీద దాడి జరిగింది. దేవాలయం అయితే తీవ్రవాదులు ఎలా ఉంటారండి? ఎలా కుదురుతుంది? ఆవిడ చూసింది సాహసిక నాయక, వేసి పారేసింది. వెళ్ళండి అంది. మొత్తం దేవాలయం దొళ్ళగొట్టి వాళ్ళని బయటికి లాగారు. ఆ కక్ష పెంచుకున్నారు. ఆ పెంచుకునే సిక్కులు అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పత్రికా విలేకరుల సమావేశం జరుగుతూ ఉంటే, ఇంటర్నేషనల్ సమావేశం జరుగుతూ ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీని ఒక విలేకరు అడిగాడు, హౌ డేర్ యు ఆర్, నీ ఆంతరంగిక భద్రతా సిబ్బందిలో కూడా సిక్కులు ఉన్నారమ్మా, వాళ్ళు నిన్నేమీ, వాళ్ళ వల్ల నీకు అపకారం జరగదా, నీకు అనుమానం రావట్లేదా అన్నాడు. హూమ్ యూ సస్పెక్ట్ అని అక్కడే ఉన్నాడు ఒక సింగర్. ఇతన్నా నా బిడ్డ లాంటి వాడు, నా దగ్గర పెరిగాడు, హౌ కెన్ ఐ సస్పెక్ట్ హిమ్ అన్నాడు. ఆశ్చర్యం, వాడేనమ్మా అమ్మాయి, ఆవిడని చంపేసింది వాడే. ఇందిరాగాంధీని చంపేసింది వాడేనండి, భద్రతా దళంలో వాడే. కాపలా కుక్క కాల్చి చంపిందండి దేశ ప్రధానమంత్రిని. రాజనీతి తెలియకపోవడం వల్ల, ధర్మశాస్త్రం తెలియకపోవడం వల్ల, భరద్వాజుడి గురించి ఎవడు చెప్పకపోవడం వల్ల. రాజ్య పరిపాలనలో ఉన్నవాడు ప్రాణం అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా, లేదు తెలంగాణ కేసీఆర్ అయినా, మరొక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా, వారి ప్రాణాల రక్షణ మనది కూడా బాధ్యతేనండి. ఇది అరాచకం వస్తుంది, ఎవరికేం జరిగినా సరే మనం బాధ్యత వహించాల్సిందే. అనేక లక్షణాలు, సన్మార్గాలు, దుర్మార్గాలు అవన్నీ వేరే విషయాలు. ప్రాణం అది ముఖ్యం. అది భద్రతా సిబ్బంది ఎలా చెప్తే అలా వినాలి. రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో విమానం ఎక్కాలి. ముందు విమానం పనిచేయట్లేదు అన్నారు, గాలి అనుకూలంగా లేదు అన్నారు, ఆగాడు. గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన పైలట్ కదా, పైలట్కి ఒక అహంకారం ఉంటుంది కదా, మరి పైలట్ అహంకారం. అందుకని అప్పుడు పని చేయకపోవడం ఏంటి, వాతావరణం భిన్నంగా ఉంటే ఎలా నడపాలో నాకు తెలుసు, నేను చెబుతాను అన్నాడు. ఈయన రాజు, ప్రధానమంత్రి, పైలట్ పని చేయకూడదు ఇంకా, అది ఆయనకి తెలుసు. ఆ పైలట్ అన్నాడు, కుదరదండి, కష్టం ఉండడు, కాసేపు ఉన్నాక చూడమానండి, ఎంతసేపు ఉంటావు అక్కడ అన్నాడు. చివరికి ఆ పైలట్టు ప్రధానమంత్రి మాటలు కాదనలేక, సరేనండి సర్దేసుకుందాం వచ్చేయమని అన్నాడు. ఆ విమానంలో వెళ్ళాడు, అక్కడ దిగాడు, శ్రీపెరంబుదూరులోనూ ఎక్కడోనో పాల్గొన్నాడు, బాంబు పేలింది, వెళ్ళిపోయాడు. విశాఖపట్నం విమానంలో ఆయన వెళ్లకుండా ఉంటే కార్యక్రమమే వాయిదా పడేది, ఆ బాంబు దాడి జరగకుండా ఉండేది. అదంతా ప్లాన్డ్. ఒక్క చిన్న మాట, పైలట్ మాట లెక్క చేయని పైలట్ కారణంగా ప్రాణం పోయిందా లేదా? ఆ భార్య ఎంత దుఃఖం అండి సోనియా గాంధీకి. ఏం దొరికాయి పాపం ఆవిడికి అవయవాలు. ఇప్పటికి పడుతోంది ఆ ఇల్లాలు ఈ దేశ ప్రధానమంత్రిని ఆవిడ పెళ్లి చేసుకోలేదండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మామూలు యువకుడు ఆయన. ఒక పైలట్గా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆవిడ. నిజానికి ఏ సుఖం అనుభవించిందండి ఆవిడ. నమస్కారం, నిజంగా సానుభూతి. ఆవిడ తలుచుకుంటే నాకు జాలి ఇస్తుంది. పిల్లల పరిస్థితి అంతే, ఆవిడ పరిస్థితి అంతే. ఏమిటి, పార్టీకి అధినాయకురాలైతే ఏమిటి, ప్రేమించిన భర్తను పోగొట్టుకుంది ఈ నిఘా వ్యవస్థ మాటలు వినకపోవడం వల్ల. అదే విన్నవాళ్ళు ఎలా ఉంటారో ఆశ్చర్యకరంగా, వినకపోవడం ఇష్టం లేకపోయినా. పివి నరసింహారావు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి 69-71 ప్రాంతాల్లో జయాంధ్ర ఉద్యమం జరిగింది. విజయవాడలో బ్రహ్మాండంగా ఉద్యమం జరుగుతోంది. వీర కాకాని మరణించింది అప్పుడే. మొత్తం విద్యార్థులంతా రెచ్చిపోయారు. ఆ స్థితిలో పివి నరసింహారావు గారు పండితుడు, బ్రాహ్మణుడు, దేశభక్తుడు కావడం వల్ల ఆంధ్రులు ఏమన్నా నాకు పరాయి వాళ్ళ, నేను తెలంగాణ వాడిని అనుకుంటే నేను బతకను, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భేదాలు ఏమిటి, నేను అక్కడికి వెడతాను, నేను వాళ్ళతో మాట్లాడతాను అంటే ఆయన కార్యదర్శి ఉన్నాడు, సిఎస్, చీఫ్ సెక్రటరీ. మహాత్మా మీ ఆవేశం ఉపన్యాసం ఉంటే మీరు ఆనంద ఫంక్షన్ హాల్లో ప్రవచనాలు చెప్పుకోండి, ప్రయాణాలు చేయకండి అన్నాడు. మీరు ప్రవచనాలు చెప్పుకోండి, పారితోషికం ఇస్తారు, వెళ్ళండి, మీరు ఆవేశపడకండి, ఇక్కడ ఇది రాజకీయం, ఇది ఇక్కడ ప్రమాదంగా ఉంది. విజయవాడలో పరిస్థితి కాల్చి పారేస్తారు. నా మాట వినండి, ఆ మాట అంటే బాగుండదు కదా, నేను చెప్పేది వినండి, నీ మాట నేను వినాలా, నా మాట నువ్వు వింటావా అన్నాడు ఆయన. సిఎస్ని, చీఫ్ సెక్రటరీని. పాపం ఆయన అన్నాడు, మీ మాట నేనే వింటానన్నాడు. అంటే వెళ్ళమనే కదా, మీ మాట నేనే వింటానండి, మీరు ముఖ్యమంత్రి నేనేమంటా, మీ మాట నేను వింటానండి, మంచిది ఏర్పాటు చేయాలి. చేశాడు.
కారు వచ్చి నిలబడింది. నరసింహరావు గారు ఎక్కడానికి సిద్ధపడుతున్నాడు, డ్రైవర్ లేడు. డ్రైవర్ ఏమయ్యాడు అన్నాడు. మీ మాట నేను విన్నాను, నా మాట వాడు విన్నాడు అన్నాడు. అది సీఎం. తెలివైనటువంటి అధికారులు మహానుభావుల ప్రాణాలు కాపాడారండి. నిజంగా మీ మాట నన్ను వినమన్నారు, నేను విన్నానండి, కానీ నా మాట వాడు విన్నాడు. మరి వాడు నా మాట వినాలి కదా, వాడు రావద్దని చెప్పాను నేను. మీరు డ్రైవింగ్ చేసుకున్నారా? నీకు డ్రైవింగ్ రాదు. డ్రైవర్ లేడండి, సెలవు పెట్టాడు. వాళ్ళు ఆవిడ ప్రెగ్నెంట్ అన్నాడు. ఎవడో కాదు, ఏం చేయమంటారు? నా మాట వాడు విన్నాడండి. మీరు మీ మాట నేను వినడం ధర్మం అయితే, చీఫ్ సెక్రటరీ మాట డ్రైవర్ వినడం ధర్మం కదా. ఆ మాట విన్నాడు, వాడు రానన్నాడు. ఆయన నవ్వుకున్నాడు నిజంగా. అయ్యి బాబు, అంటే ఈ మనిషికి నా ప్రాణాలు కాపాడాలనే బాధ్యత ఎంత ఉంది. నాయకులు ఒక్కోసారి ఎలా ఆలోచిస్తారంటే ఈ వీరావేశంలో త్యాగభావానికి వెళ్ళిపోతారు. ప్రాణాలు పోయినా సరే అంటారు. నీ ప్రాణం వ్యక్తిగతంగా పోతే ప్రాణం వేరే విషయం. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీ ప్రాణం ప్రజలది మిత్రమా, నీది కాదు లెక్క. నీ ప్రాణం ప్రజలది. దాన్ని కాపాడుకుందుకు నువ్వు సహకరించాలంటే నిఘా విభాగం చెప్పినట్టే వినాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెబుతాడు భరద్వాజుడు, దేశం ఎక్కడ దెబ్బతిందో తెలుసుకుంటే ఎక్కడ గెలవాలో తెలుసుకోవచ్చు. రాజు ఎప్పుడూ సింహపరాక్రమంతో ఉండాలంటాడు. సింహపరాక్రమం అంటే సింహం ఏ జంతువునైనా చూస్తే అది దాడి చేసే వరకు ఆగదు, తానే ముందు దాడి చేస్తుంది. రాజు ఎప్పుడూ అఫెన్స్ ఆడాలి, డిఫెన్స్ ఆడకూడదు. క్రికెట్ భాషలో చెప్పాలంటే వాడు దాడి చేశాక చూద్దాం, 10 గ్రామాలు లేచిపోయాక చూద్దాం, అప్పటి వరకు నువ్వు కూడా ఉండవు ఎక్కడ. అందుకే భరద్వాజ మహర్షి కథని మనకి ఉపన్యాస రూపంలో, గ్రంథ రూపంలో కూడా అందించిన మహానుభావులు గురువులు సద్గురు శివానందమూర్తి గారు ఆ పుస్తకంలో ఓ మాట రాస్తారు. యుద్ధం వస్తే యుద్ధం నీ కారణంగా రాకూడదు, యుద్ధం మన కారణంగా రాకూడదు. కానీ యుద్ధం వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువు బాణం వేసాక మనం బాణం వేద్దామంటే ఆ బాణానికి ప్రాణం పోతే ఇంకేం వేస్తావు, ఇక్కడ గంతులు వెయ్యాలి. వాడు బాణం వేసాక మనం బాణం వేద్దామంటే ఆ బాణం మనం ప్రాణం తీస్తే, అందుకని యుద్ధంలో ఎప్పుడూ మనమే ముందంజ ఉండాలి, సింహంలా ఉండాలి. పులి వెంటనే దూకదండి, సింహం వెంటనే దూకుతుందండి. పులికి కొంత భయం ఉంది, సింహానికి భయం లేదు. రాజు సింహంలా ఉండాలి. యుద్ధం వస్తే వాడు వచ్చి యుద్ధం చేసే వరకు ఆగద్దు, ముందే మనం వేసేయాలి. వాడు చెప్పడం ఏంటి, దాని పెళ్ళా ముహూర్తం, ఆ బియ్యాల వారు కూర్చొని ఎదురు సన్నాహం చేసుకోవడానికి. యుద్ధం జరుగుతుంటే ఎక్కడ వేసాయి పట్టుకెళ్ళి తర్వాత చూద్దాం. ఆ సాహసం ఉంటే నెగ్గుతాం ఖచ్చితంగా. ఇంకొక మాట, భరద్వాజుడు అనగానే విందు ఎంత గొప్ప విషయమో విమానం అంత గొప్ప విషయం. భరద్వాజుడు విమాన శాస్త్ర రచన చేశాడు. ఆయన కాలంలో ఆయన నిస్సందేహంగా విమానాలు తయారు చేసే విధానాన్ని కనిపెట్టాడు. తయారు చేసినవి సామాన్యమైన విమానాలు కాదు. ఆ విమాన శాస్త్రాన్ని ఆయన రాసిన విధానాన్ని చూసి ఆయన ఆ రాసిన తర్వాత ఆయన ఇవ్వవలసిన వాళ్ళకి ఆ గ్రంథం ఇచ్చేసి శిష్యుల చేత రాయించి తర్వాత ఆయన మేరు పర్వతానికి వెళ్ళిపోయాట. ఇంత మహానుభావుడైన సైంటిస్టు ఏమీ ఆశించలా, నోబెల్ బహుమతులు లాంటివి ఆశించలా. మేరు పర్వతానికి వెళ్ళిపోతే భరద్వాజుడు విమానశాస్త్రం రాసేట, మనమంతా విమానాల్లో ఊరేగచ్చలని మహర్షులు ఆయన దర్శనానికి వెళ్ళారు. మామూలు వాళ్ళు కదండి. కౌండిన్యత్రిమరీచి దక్ష కపిలాగస్యక్షపాదాంగిరశాండిల్య క్రతు కన్వ కుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ ఆసురివామదేవ బక దుర్వాసో కపి వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు చనిరి ప్రేమల్మీర తత్సేవకై. 23 మంది ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు, వశిష్ఠ విశ్వామిత్రులు లాంటి వాళ్ళు భరద్వాజ దర్శనానికి వెళ్ళాడు. ఆ వాళ్ళ వయస్సుతో పోలిస్తే ఈయన వయస్సు తక్కువ, అయినా వెళ్ళారు. విమానం కనిపెట్టాట, అదేమిటో తెలుసుకోవాలి. మామూలు విమానాలు కాదు ఆయన కనిపెట్టినవి. అగ్నికి దగ్ధం కాని విమానాలు, ఎన్ని దెబ్బలు కొట్టినా విరగని అవయవాలు కలిగిన విమానాలు, అటువంటి విమానాలు కనిపెట్టాడు ఆయన. ఎలా తయారు చేయాలో చెప్పాడు. ఆ శాస్త్రం అంతా ఉంది. ఏమైందో కూడా చెబుతా, ఎందుకు మనకు దక్కలేదో చెబుతా. ఇందులో దాచిపెట్టేది లేదు, గ్రంథంలో ఉన్నదే నేను చెబుతున్నా. అగ్నికి దగ్ధం కావు, ఎంత దెబ్బ కొట్టినా ఆయుధాలతో కొట్టినా విరగవు, అటువంటి విమానాలు కనిపెట్టాడు. అంతేకాదు 16 రకాల లోహాలు వాడాలి విమానాల్లో, ఎలాయిస్ అంటారు. 16 రకాల లోహాలు వాడాలని 16 పేర్లు రాశాడు. విమానంలో ఉండే 31 భాగాలు, రెక్కలు, ఇంజను మొదలైనవన్నీ, క్యాబిన్లు మొదలైనవన్నీ, ఏ భాగం ఎలా తయారు చేయాలో రాశాడు. 31 భాగాలు, 16 రకాల లోహాలు వాడాలి. అంతేకాదు శీతోష్ణ పరిస్థితులకు అనుకూలంగా సర్దుకోగలిగిన విమానాలు, ఏసీ విమానం అన్నమాట, ఎయిర్ కండిషనర్. అటువంటి శీతోష్ణాలకు అనుకూలంగా, చలి ఎక్కువగా ఉంటే విమానంలో వాతావరణం మారేలాగా, వేడి ఎక్కువగా ఉంటే మారేలాగా ఇటువంటివి కనిపెట్టాడు. అంతేకాదు విమానంలో ఉన్నవాళ్ళు వైమానికులు, అంటే నడిపేవాళ్ళు కాదు, మనం కూడా
ఎటువంటి ఆహారం తినాలి, ఎందుకంటే గాలిలో ఉండే కాలుష్యం అందులో చేరుతుంది. విమానాల్లో మనం బట్టుకెళ్ళి ఏది పడితే తినేస్తే కష్టం. ఇక్కడ మాకు ఇంటి దగ్గర సాంబారు పులుసు మొక్క అవసరం అంటే అవన్నీ అక్కడ కుదరవు. అక్కడ విమానాల్లో తినే ఆహారం వేరుగా ఉంటుంది, అది ప్యాకేజ్డ్ ఫుడ్, దాని పద్ధతి దానికి వేరుగా ఉంటుంది. అటువంటి ఆహారం తినాలని ఆయన అప్పుడే రాశాడు. ఏ దుస్తులు వాడాలో రాశాడు. ఇంత కనిపెట్టిన వాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇంధనరహితంగా ఉండే విమానాలు కూడా కనిపెట్టాడు. కేవలం వాయుపీడనం ఆధారంగా, విండ్ ప్రెజర్ ఆధారంగా. మరి వాయుపీడనం ఆధారంగా అంటే ఏం చేయడం? ఇందులో ఉండే భారతీయ తత్వం కనిపెట్టండి. వాయుపీడనాన్ని బట్టి విమానాన్ని నడపాలి, అప్పుడు అదే నడుస్తుంది. నువ్వు ఇంధనంతో నడపాల్సిన ఎలాగా? పడవ లెక్క. గాలి వీస్తుంటే తెరచాప పైకెత్తేస్తే నీళ్లలో పడవ వెళ్ళట్లేదా? ఆకాశంలో గాలి విమానాన్ని నడిపిస్తుంది. నువ్వు ఇంధనం లేకుండా విమానాలు నడపచ్చు. ఇప్పుడు ఆ శాస్త్రం దొరికితే ఎంత అదృష్టం. కానీ మన దురదృష్టం అంతా ఎక్కడుందో తెలుసా? మహర్షులకు సైతం మనం గుళ్ళు కట్టాం, దండలు వేసాం, పూజలు చేశాం, శాస్త్రాలు చదవలేదు. ఈ మహర్షికి మొక్కుంటే చుట్టూ ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారా అని ఆలోచించాం. వీటిని సైన్స్గా అంగీకరించలేదని. ముఖ్యంగా విదేశీయుల దాడి జరిగిన తర్వాత ఈ గ్రంథాలు జర్మనీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఇతరులు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పటికీ జర్మనీ దేశంలో మీరు చూస్తే వాళ్ళ ప్రయోగశాలల ముందు మన మహర్షుల విగ్రహాలు ఉన్నాయండి. వాళ్ళు నమస్కారాలు చేస్తారు. ఇక్కడ సంస్కృత పండితుల ద్వారా వాళ్ళు ఆ విషయాలు తెలుసుకుని వాళ్ళు చేసిన పని ఏమిటంటే పెద్ద మాయ. అవన్నీ వాళ్ళు ఇంగ్లీషులోకి మార్చుకుని వాళ్ళు కనిపెట్టినట్టుగా రాసుకున్నారు నమశివాయ. మనం ఓడిపోయాం, మనం దెబ్బతిన్నాం. మనకు మహర్షులన్నా, దేవుడన్నా, అవతార పురుషులన్నా మనకేదో వరాలు ఇస్తారు, మన జీవితాన్ని ఉద్ధరిస్తారని తప్పితే సామాజిక ప్రయోజనం, సామూహిక బాధ్యత మనకి లేదండి. కలెక్టివ్ ఫీలింగ్, సామూహిక భావన, అలాగే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నీ ప్రాణం పోతుందంటే నువ్వు మాస్క్ ఎట్టుకుంటావు, కానీ నీ నుంచి ఇంకోళ్ళకి వ్యాపిస్తుందంటే వ్యాపిస్తే నాకే అంటావు నువ్వు. అంతే. నీ ప్రాణం పోతుందంటే పెట్టుకుంటావు. మన నుంచి ఇంకోళ్ళకి వ్యాపించడం కూడా తప్పే కదా, మనం పెట్టుకోవాలి కదా. ఆ నిబంధనలు పాటించాలంటే ఎందుకోసం పాటిస్తాం? మన ప్రాణానికి భయం అని చెబితేనే పాటిస్తాం. నీ ప్రాణానికి ఏం భయం లేదు, నువ్వు టీకా వేసుకుని. నేను వేసుకున్నానండి మార్చి 17వ తారీఖున మేము దంపతులం ఇద్దరం వేసుకున్నాం టీకా. మొదటి డోసు అయిపోయింది. రేపు 14న ఇక్కడి నుంచి వెళ్ళగానే ఎల్లుండి 2వ డోసు వేసుకోబోతున్నాం. మేము హాయిగా సుఖంగా ఉన్నాం, అందరం వేసుకోండి. ఇవాళ చెప్పాలి, అందరూ వేసుకోండి, ఇవాళ చెప్పాల్సి వస్తుంది. దానివల్ల ఏమీ వేరే అవాంఛనీయమైన ప్రభావాలు ఏమీ లేవు. మేమిద్దరం హాయిగా, జ్వరం కూడా రాలేదు, రొంప కూడా రాలేదు, దగ్గు కూడా రాలేదు, ఇద్దరం సుఖంగా ఉన్నాం. ఇప్పటికి 3 వారాలు దాటిపోయింది. రేపు 14వ తారీఖుని 2వ డోసు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు 6 వారాలు ఉండాలంటారు. అసలు కారణం నాకు తెలుసు, టీకాలు లేవు అక్కడ. ఇప్పుడు మేము వేసుకుందుకు సిద్ధమండి. మాకు తెలిసిన కబురు ఏంటంటే, అయ్యా మీరు గట్టిగా పట్టుబట్టద్దు, ఇప్పుడు కాదండి 6 వారాలకి మంచిది. ఎందుకు మంచిది? లేవక్కడ, చెప్పరాదా? ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ అని తెలుగులో సామెత ఇళ్ళలో టిఫిన్ చేసిందిట. ఆ టిఫిన్ మొగుడు తినేసాడు, పిల్లలకి లేదు. ఇప్పుడు చేస్తోంది, చేసే వరకు వీళ్ళు ఆగరు. అందుకని ఏం చేసింది, ఆ గిన్నెకి 2 ఇడ్లీలే ఉన్నాయి, లోపల 6 మూతలు ఇట్టింది. ఈ మూతలన్నీ వీడు తీస్తుంటే నెమ్మదిగా తీరా, మూత తీస్తుంటే విఘ్నేశ్వర శ్లోకం చదవాలరా, ఇంకో మూత తీస్తుంటే సరస్వతి దండకం చదవాలరా. ఇవన్నీ ఎందుకు ఏమ్మా అంటే లోపల లేదు, ఏం చేయమంటావు? ఈ మూతలు తీసి ఈ దండకాలు అయ్యేలోగా అక్కడ అవుతుంది. మాకు చిన్నతనంలో వంట ఆలస్యం అయితే కూటధ్యాయం చదివితే కానీ అన్నం పెట్టినారు. అది మా అమ్మ. కూటధ్యాయం అంటే భగవద్గీతలో 15వ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగం. దాన్ని కూటధ్యాయం అన్నం అని ఎందుకంటారంటే అన్నం అరగడానికి మంత్రం అందులో ఉంది. అహం వైశ్వాన రోభోత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని బొజ్జ మీద రాసుకుంటూ అన్నం తిన్న వెంటనే మధ్యాహ్నం రాత్రి కూడా 300 అడుగులు వేయమన్నారు. అప్పుడు అన్నం అరుగుతుందని చెప్పారు. ఇలా రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంటే కూతురుబడ్డం అంటారు, ఓ పక్కకు వస్తుంది మొత్తం అంతా. ఈ రాసుకోవడం సామాన్యం కాదండి, రాసుకోవాలి. దానివల్ల బొజ్జ కూడా అరుగుతుంది, అన్నం అరుగుతుంది. రాసుకుని తిరగమన్నారు. ఈ లోపు మరి అన్నం అరగా ఆ శ్లోకం అందులో ఉంది. దానికి కూటధ్యాయం ఉంటుంది. పైగా అది చిన్నది, పిల్లలకు నోటుకు వస్తే 20 శ్లోకాలే ఉంటాయి అందులో. భగవద్గీతలో అన్నీ పెద్దవి. ఒక భక్తి యోగం ఒకటి, ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం ఒకటి, 20 శ్లోకాలే ఉంటాయి. చిన్నపిల్లలకు నేర్పడానికి బాగుంటుంది. అన్నాలు పెట్టుకుని మేము కంచాలు పెట్టుకుని కూర్చొని ఇంట్లో 10 మంది ఉన్నా వండేది ఆవిడ. మరి ఒక్క ఆవిడ ఏం చేసేది, కూటధ్యాయం చెబితే కానీ అన్నం పెట్టండి. మేము అహం ఊర్ధ్వమూలం అధస్యాకం అశ్వద్ధం ప్రాగురవ్యం బాసరేటవే అమ్మ అని అడిచేవాళ్ళం. ఈ మొత్తం శ్లోకాలు అయ్యేలోగా ఒక అరగంట పడుతుంది, ఎంత లేదన్నా. చిన్నపిల్లలు చదవాలి కదా, లేకపోతే ఇంకా అవ్వకపోతే మళ్ళీ చదవమని. ఏం చేస్తారండి, ఏదో ఒకటి చేయక. ఇదే ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ, లోపల సరుకు తక్కువ మూతలు ఎక్కువ.
అందుకని టీకాలు తక్కువగా ఉన్నాయి. అందుకని మనకి ఇప్పుడు హితోపదేశాలు చేస్తున్నారు. 6 వారాలు ఉంటే మంచిది, 60 వారాలు ఉంటే మంచిది, రేపు పొద్దున ఇంకా లేకపోతే అసలు అక్కర్లేదు, ఒకటి చాలులే అని చెబుతారు. ఎందుకు వచ్చిందండి ఈ పరిస్థితి? అతి ఔదార్యం అండి. ఇప్పటికీ కూడా మన నాయకులకి భారతీయ రక్తం ఏమిటో కానీ ఆ రాజుల దగ్గర నుంచి ఈ నాయకుల వరకు ఒకటే లెక్క, అతి ఔదార్యం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ భేదమే లేదండి, అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏదో ఇచ్చేద్దాం, అంతర్జాతీయంగా ఏదో ఇచ్చేద్దాం, వాళ్ళ దగ్గర మనకి పేరు వస్తుంది, పాపం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంటే ముందు మనం ఉండక కదా, నీ కుటుంబం అయ్యాక కదా బయట కుటుంబాలు, అలాగే నీ దేశం. ఆ ఆలోచనలో కూడా మార్పు వస్తే తప్ప మనం అన్ని రంగాల్లో విజయం సాధించలేము. సరిగ్గా ఈ ఆలోచన లోపం వల్లే మన శాస్త్రాలు లాంటి వాటిని కూడా పురాణాల్లో చెప్పడం వల్ల వాటిని అశ్రద్ధ చేసాం. పైగా ఈ విమాన శాస్త్రం సహా పురాణ కథలన్నీ ఎలా ఉంటాయంటే సంసార కథల్లో ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారు వినేవాళ్ళు, అదో సంసారం అనుకుంటారు, శాస్త్రం అనుకుంటారు. తారాశేషాంకం గొప్ప వైజ్ఞానికమైన కథ అది. తార అంటే నక్షత్రం, గురుగ్రహం అంటే గురుగ్రహం, గురు బృహస్పతి, చంద్రుడు అంటే ఒక గ్రహం. ఈ బృహస్పతి గురుగ్రహానికి చంద్రగ్రహానికి మధ్యలో ఉండే తారతో సంఘర్షణ పడ్డాయి 2 గ్రహాలు కూడా. అప్పుడు ఆరుద్ర నక్షత్రానికి చెందిన శివుడు, శ్రవణ నక్షత్రానికి చెందిన విష్ణువు, అభిజిన్ లగ్నానికి చెందిన బ్రహ్మ, ముగ్గురు వచ్చి ఆ నక్షత్రాల యొక్క వేగాలని తిరగడాన్ని మార్చారు. అదే తారాశేషాంకం కథ. దాన్ని అక్రమ సంబంధంలో చెప్పారు పురాణాలు. బృహస్పతి భార్య ఏమిటి? చంద్రుడు ప్రేమించినట్టు బుద్ధి జ్ఞానం లేదా? ఏ గురువు భార్యని ఏ శిష్యుడు అలా చేస్తారండి? ఆ భార్యకి బుద్ధి లేదా? శిష్యుడికి బుద్ధి లేదా? అలా ఆలోచన. ఈ కథలన్నీ మామూలు కథలుగా వింటే అలాగే ఉంటాయి. అవి పురాణ కథలుగా, సంసార కథలుగా చెప్పారు. కాబట్టి వాటి వెనకాల ఉన్నదంతా విజ్ఞానం. కథగా ఎందుకు చెప్పారు? గుర్తుండాలంటే అంతే చెప్పాలి. మరి ఇవాళ ఉన్న వాట్సాప్లు, ఫేస్బుక్లు అప్పుడు లేవుగా, బుక్కే లేదుగా, తాటాకులు తప్ప, అవి కూడా లేని రోజులుగా. మనిషికి విషయం గుర్తుండాలంటే కథలా చెప్పాలి. ఆ కథల కోసం రకరకాల సంబంధాలు కల్పించి చెప్పడం వల్ల మనమేమో అజ్ఞానంలో పడ్డ ఇవన్నీ అక్రమ సంబంధాలుగా దిక్కుమాలిన పురాణాలు తీసేయన్నారు. ఇవన్నీ వాడు జర్మనీ వాడు పట్టుకుపోయాడు. వాడు మొత్తం అందులో శాస్త్రం చూశాడు, దాన్ని ఇంగ్లీష్లోకి మార్చాడు. జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు కలిసి మొత్తం ఏం కనిపెట్టారు? ఫ్యాన్ ఎవరు కనిపెట్టారు? బుషో. లైట్ ఎవరు కనిపెట్టారు? డుషో. మనం ఏం కనిపెట్టాం? పిల్లల్ని కనిపెట్టాం. అవన్నీ కనిపెట్టడానికి మూలం భారతీయ శాస్త్రాలు, భారతీయ ఋషులు. ఇది విమాన శాస్త్రం. ఇంత అద్భుతమైన శాస్త్రం మన అశ్రద్ధ కారణంగా, మన బద్ధకాల కారణంగా, మన ఆరాధన తప్పితే ఆచరణ లేని తత్వం కారణంగా మనం పోగొట్టుకున్నాం. చివరిగా ఒక్క మాట, ఇంత విమాన శాస్త్రాన్ని కనిపెట్టిన వాడు, ఋషులందరి చేత ఆరాధింపబడిన భరద్వాజుడు మేరు పర్వతానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? నేను మౌనంగా ఉంటాను, ఇంకా నా జోలికి రాకండి ఎవరో అన్నాడు. ఆ మౌనం మీదే విమానం మీద కలిపి నేను మాట చెప్పి సాగర ఘోషలో చివరి కావ్యంగా, చివరి పద్యంగా 1116 పద్యాలు రాశాక నాకు అనిపించింది చివరి మాట ఏం చెప్పాలి అని. నాకు విమానం గుర్తొచ్చింది, మౌనం గుర్తొచ్చింది. మౌనము ధ్యాన వేదిక విమానము బోలు మనస్సునాపుమి, మౌన మహాశ్రయమున ప్రమత్తత జందక జ్ఞానతైలమున్ కానుకనిచ్చి ఏగుమిక, జ్ఞాన మహాపథమందునన్ ప్రమత్తత జందక ధ్యానతైలమున్ కానుకనిచ్చి ఏగుమిక, జ్ఞాన మహాపథమందునన్ మనోమౌనమే తత్వదర్శనము, మనోమౌనమే తత్వదర్శనము, మౌనము మౌనము మౌనమొక్కటే. మౌనము ధ్యాన వేదిక. ఏ ధ్యానానికైనా, ఏ పూజకైనా, అర్చనకైనా, తీర్థానికైనా అంతిమ ఫలం మౌనం. మనం మౌనంగా ఎంతసేపు ఉండగలిగితే ఆధ్యాత్మికంగా అంత పురోగతి చెందుతాం. ఈ వాగుడే మన దుంపదించేస్తుంది. విమానము బోలు మనస్సు నాపమి మౌన మహాశ్రయం. మన మాటలైనా ఆపగలం, పనులైనా ఆపగలం, మనస్సును ఆపలేము. ఆ విమానంలా నిత్యం ఎక్కడెక్కడికో పరిగెట్టేసే మనస్సుని మౌనం అనే విమానాశ్రయంలో ఆపాలి. మౌన మహాశ్రయం. అప్పుడు ప్రమత్తత చెందక ధ్యాన తైలమును కానుకొనిచ్చి ఏగుమిక. నాకు వెంటనే విమానం ఎక్కడైనా ఆగితే ఆయిల్ నింపుకుంటుందిగా, అంచేత ఆగిన మన మనస్సుకి ధ్యానం అనే ఆయిల్ నింపాలి. ధ్యానంతో ఆ మౌనాన్ని స్థిరీకరణ చేయాలి. చేస్తే అప్పుడు జ్ఞాన మహాపథమందులో జ్ఞాన మార్గంలో సాగాలి. అప్పుడు మనోమౌనమే తత్వదర్శనము. మొత్తం మీద యోగ వాసిష్టం 32,000 శ్లోకాల సారాంశం ఏంటంటే మనోమౌనం. మనోమౌనం మనస్సులో ఏ ఆలోచన లేకపోవడమే తత్వదర్శనం. అది మళ్ళీ 3 సార్లు చెప్పా కావాలని. మౌనము 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 ఒక్కటే. అంటే రజోగుణం మౌనం, తమోగుణం మౌనం, సత్వగుణం మౌనం. ఆ 3 గుణాలకి అతీతమైన మౌనంలోకి వెళ్ళగలిగితేనే, మనస్సనే విమానాన్ని మౌనమనే ధ్యాన ఆశ్రయంలో ఆపగలిగితేనే మనం మోక్షం పొందుతాం. అది భరద్వాజ మహర్షి